సబ్జెక్ట్ మళ్ళీ అంత డివైడ్ అయిపోతుంది. నేను ఇప్పటి వరకు మేము పెట్టడం ఏంటండి, ఆల్రెడీ మీరందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి దాదాపు 20-25 రోజుల క్రితం ఈ కేసు కన్నా ఏ కేసు కన్నా అన్ని అదే అంటున్నాం కదా, ఏ కేసుకు సంబంధించిన ఈ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు మాత్రమే మేము పనిచేస్తాం. వారిచ్చినటువంటి కేసులే మేము నమోదు చేస్తాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి వ్యవహారంతో ఉన్నప్పుడు మేము మిమ్మల్ని మీ దగ్గరికి రావాలి, మీ ద్వారా ప్రజలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయగలం తప్ప మేము అనేక కంప్లైంట్లు ఇక్కడ కాదు, విశాఖపట్నమే కాదు అనేక జిల్లాల్లో అనేక కంప్లైంట్లు మేము పెట్టినా మా నాయకుడి మీద, మా పార్టీ నాయకత్వం మీద, మా పార్టీ మీద అనేక ఆరోపణలు చాలా వల్గర్ గా దుష్ప్రచారం సోషల్ మీడియా చేసినా దాన్ని తీసుకొని వెళ్ళి వారి ముందు పెట్టినా సరే మాకు కనబడట్లేదు వినబడట్లేదు అనేటువంటి రీతిలో ఈరోజు పోలీస్ శాఖ ఉంది. అది దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రజలకు ముందుకి అనేక అంశాలను తీసుకొచ్చేటువంటి దానికి మీరు అందరూ ఉపయోగపడతారనేటువంటి ఉద్దేశంతో మీతోనే చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. క్లియర్ గా చెప్పాం కదా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్లు కానీ, ఆయన హయాంలో జరిగినటువంటి ఒప్పందాలు కానీ, వీటన్నిటిని కంపేర్ చేస్తే ఆయన హయాంలో డబ్బులు కట్టాల్సింది అంటే 2019 జూన్ మాసానికి వారు అధికారం దిగిపోయేటువంటి సమయానికి రాష్ట్రంలో డిస్కాములకి కట్టాల్సినటువంటి డబ్బు 86,000 కోట్లు, కేవలం 10,000 కోట్ల రూపాయలు కట్టేసి ఆయన చేతులు దులుపుకొని ఆయన దిగిపోయాడు. తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిస్కాములు నష్టపోకూడదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, రైతులకి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలి పగటిపూట, వీటన్నిటి క్రమంలో ఏది నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో 36,000 కోట్ల రూపాయలు మేము వెచ్చించి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేశాం. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎన్నికల్లో ఏం చెప్పారు, నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తా, అన్ని నాణ్యమైనవి ఇస్తానని చెప్పాడు ఆయన. నాణ్యమైన మంది ఇస్తానన్నాడు, నాణ్యమైన విద్యుత్ ఇస్తానన్నాడు. నాణ్యమైన మందు సంగతి పక్కన పెడితే నాణ్యమైన విద్యుత్ కావాలంటే రేట్లు పెంచాలని చెప్తా ఉన్నారు. ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజల మీద ఏదైతే ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా మా పోరాటాలు ఉంటాయి. ప్రజల పక్షాన ఉంటది. ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వారి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా మా పోరాటం, మా ఒత్తిడి వారి మీద ఉంటది అనేటువంటి విషయాన్ని మరొకసారి ప్రజల పక్షాన్ని తెలియజేస్తాం. 2021 సార్, అంటే 24 నుంచి స్టార్ట్ అవుతుంది. 21 లో అగ్రిమెంట్ చేసుకున్నాం. 2024 నుంచి 25 సంవత్సరాల పాటు మొత్తం మీద 7,500 మెగావాట్లు 2024, 2025, 2026 ఈ డిఫరెంట్ ఫేజెస్ లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. 2024 నుంచి 25 years వరకు ఇది క్యారీ అవుతుంది అనేటువంటి చెప్పాం. ఇవి కూడా ఎలా వస్తాయి సార్, ఇదేదో అమర్నాథ్కి అవసరం, రవిరెడ్డి గారికి అవసరం, లేకపోతే మా మధుగోపాల్ గారికి అవసరం అని చెప్పి కొనుగోలు చేయం. రాష్ట్రంలో వివిధ విద్యుత్కి సంబంధించినటువంటి ఈ సంస్థలు ఉంటాయి. విద్యుత్ జెన్కో ఉంటుంది, జనరేషన్ చేసేది, ట్రాన్స్మిషన్ చేసేదానికి ట్రాన్స్కో ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి డిస్కామ్లు ఉన్నాయి. డిస్కామ్లు ఏం చెప్తాయంటే ఈరోజు విశాఖపట్నంలో ఇన్ని మిలియన్ యూనిట్లు ఈరోజు వాడుతూ ఉన్నారు. రానటువంటి కాలంలో ఇది ఒక 1 million యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉంటే వచ్చే సంవత్సరానికి ఇది 3 million యూనిట్లకి చేరేటువంటి పరిస్థితి ఉంటుంది. సో 2025 సంవత్సరానికి మనకు 3,000 మిలియన్ యూనిట్లు మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది అనేటువంటిది డిస్కామ్స్ ప్రభుత్వానికి చెప్తా ఉంటాయి. సో ఆ రిక్వైర్మెంట్ ని బట్టి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో ఆ లోటుపాట్లు ఉండడానికి వీల్లేదు, లేదా పవర్ షార్ట్ ఫాల్ ఉండడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటాయి. సో ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని 2021లో మంచి రేట్ వస్తుంది, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతకంటే బెస్ట్ రేట్ మనకు దొరకదు అనేటువంటి ఉద్దేశంతో చేసుకున్నాం.
పోనీ ఈ రోజు అదేనా పోనీ తక్కువ రేటు దొరుకుతుందా? ఈ రోజు మేము కొన్ని రేటు కంటే ఎక్కువ దొరుకుతుంది. రాష్ట్రంలో తయారు చేసేటువంటి సోలార్ విద్యుత్ కూడా ఈరోజు ₹3.10 పడుతుంది. సో ఇవన్నీ కూడా ఊహించి భవిష్యత్తులో ఈ రకంగా ఉంటుందని చెప్పి ఊహించి ఒక విజన్తో చేసినటువంటి కార్యక్రమాలు అనేటువంటిది ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము. రైట్, థ్యాంక్ యూ.